ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. క్రీస్తు శిలువ ధ్యానములు 33వ రోజు వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి లూకాసు వార్త 23వ అధ్యాయము 33వ వచనం. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. ఆమేన్. పరమతండ్రి అయిన యేసయ్యను గొల్గొతా కొండ వరకు మోయలేని భారమైన సిలువను మోయించినారు. కొరడాలతో కొట్టినారు. తలపై ముళ్ళ కిరీటమును ఉంచి చిత్రహింసలు చేసుకుంటూ సిలువను మోయించినారు. ఆ కఠినాత్ముల యొక్క హృదయాలు ఎంత ఘోరమైనవి, ఎంత కఠినమైనవి. ప్రేమ లేదు, జాలి లేదు, కనికరం లేదు. క్రూరమైన స్వభావముతో ఉన్న కఠినమైన మనస్సు కలవారు. ఆ కఠినాత్ముల హృదయాలు మారాలని, చెడిపోయిన బ్రతుకులను బాగు చేయాలని, పాపంలో పడి ఉన్న మనలను పైకి లేవనెత్తాలని, నశించిపోయే వారిని రక్షించాలని యేసయ్య శిలువ మ్రానుపై వేలాడినారు. ఆ శిలువ శిక్షను భరించారు. చేయని నేరముకు ఏ పాపం మెరుగని యేసయ్యను ఆ క్రూరులు శిలువకు అప్పగించారు. యేసయ్యతో పాటు ఇద్దరు నేరస్తులకు శిలువ శిక్ష విధించారు. నేరస్తులకు, దొంగలకు ఈ శిక్ష తగినదే. యేసయ్య వాక్యము ద్వారా మనకు తెలియజేసినవన్నీ మనము పాటించకుండా లోకులతో కలిసిపోయి లోకానుసారంగా ఉన్నట్లయితే యేసయ్యను శిలువకు అప్పగించిన వారిమిగా ఉంటాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.